నమస్తే. మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన వార్త ఇది. మెగా డిఎస్సి తుది మార్కులు విడుదల, అభ్యంతరాలకు అవకాశం. మెగా డిఎస్సి 2025 పరీక్షల తుది మార్కులను పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి విడుదల చేసింది. డిఎస్సి పరీక్ష నార్మలైజేషన్ మార్కులు, టెట్ వెయిటేజీ మార్కులు కలిపి ఈ తుది మార్కులను ప్రకటించారు. అభ్యర్థులు ఏపీడిఎస్సి వెబ్సైట్లో లాగిన్ అయి తమ మార్కులను చూసుకోవచ్చు. టెట్ మార్కులపై ఎవరైనా అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే తమ వాస్తవ మార్కులను అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అభ్యర్థులు తెలియజేసిన వివరాలను డేటాబేస్తో మరోసారి పరిశీలించి పొరపాట్లు జరిగి ఉంటే టెట్ మార్కులను సవరించి దాని ఆధారంగా తుది మార్కులు మళ్లీ ఇస్తారు. టెట్ మార్కులను అప్డేట్ చేసుకోవడానికి 2 రోజుల సమయం ఉంటుందని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా ఈ డిఎస్సిలో ఫైనల్ కీలోనూ అనేక పొరపాట్లు వచ్చాయి. సాధారణంగా ప్రాథమిక కీలో పొరపాట్లు ఉంటే అభ్యంతరాల ఆధారంగా మార్పులు చేస్తారు. కానీ ఈసారి తుది కీలోనూ పలు ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా వచ్చాయి. వాటిపైన అభ్యంతరాలు స్వీకరించి సవరించిన తుది కీ విడుదల చేశారు. వాటి ఆధారంగా ఇప్పుడు తుది మార్కులు వెల్లడించారు. టెట్ మార్కులపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం సవరించిన తుది మార్కులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత జిల్లాల వారీగా జాబితాలు ప్రకటిస్తారు. ఆయా జిల్లాల్లో పోస్టులు, రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ప్రకటిస్తారు. అయితే ఇవి కేవలం మార్కులు మాత్రమేనని, వీటి ఆధారంగా ఎవరికి ఉద్యోగాలు వస్తాయనేది చెప్పలేమని అధికారులు తెలిపారు.